ఉపాధ్యాయులందరికీ 2026-27 విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ వీడియోలో మనకి సంసిద్ధత ఇది చాలా ఇంపార్టెంట్. మనం గవర్నమెంట్ అనుకునే విధంగానే మనం నడుచుకున్నట్లయితే, లేదా మన మనసుకు చెప్పుకుని మనం నడుచుకున్నట్లయితే ఇది చాలా విధంగా సక్సెస్ అవుతుంది. అంటే ఎవరి కోసమో కాకుండా మన యొక్క వృత్తి ధర్మాన్ని పాటించడానికి గాను ఈ సంసిద్ధత కార్యక్రమాలు కానీ 100% సక్సెస్ చేసామనుకోండి, మీకు ఆటోమేటిక్గా విద్యార్థులు స్కూల్కి రావడం, అలాగే ఈ ఆగస్టులోపు మరికొంచెం మనకి మన యొక్క రోల్ పెరగడం, ఉపాధ్యాయులు ఏ రేషనలైజేషన్కి గురవ్వకుండా మన పాఠశాలలో కొనసాగే విధంగా మనం కొన్ని రోజుల తర్వాత అయినా చర్యలు తీసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, 1వ తరగతి మనకి ఇక్కడ 5 తరగతులకి సంసిద్ధత కార్యక్రమాలు ఉన్నాయి. అయితే 1వ తరగతి 2వ తరగతికి మాత్రము దగ్గర 38 రోజులు, అంటే జూలై నెల వరకు కూడా సంసిద్ధ కార్యక్రమాలు. దీనికి తగ్గట్టుగా వాళ్ళకి సిలబస్ని రూపొందించారు. ఆ తర్వాత జూలై వరకు 1-2 తరగతులకు మనం చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏ రోజుకి ఆ రోజు చక్కగా వాళ్ళు ఒక సంసిద్ధ కార్యక్రమాల ప్రణాళిక ఇచ్చారు. అలాగే ఈపాటికే 1-2 తరగతి టీచర్లకి ట్రైనింగ్ కూడా చేసి ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఉపాధ్యాయుల సూచనలు. ఈ సూచనలు అనేవి క్లాస్ వైజ్ మారుతాయో లేదో కూడా ఒకసారి చూద్దాం. ఏంటంటే భాషా నైపుణ్యాల సాధనలో భాగంగా జూన్ జూలైలో నెల సంసిద్ధగా చేయాలి. కార్యాచరణ పుస్తకంలో రోజువారీ కృత్యాలను ముఖ్యంగా మీరు చేయాల్సింది నేను ఇక్కడ చూపిస్తాను మీకు. సంసిద్ధ కార్యక్రమాలకు సంబంధించి ఒక రికార్డు మీరు ఇప్పుడే మెయింటైన్ చేయాలి. మీరు ఏ క్లాస్ చెప్పుకుంటున్నారో ఆ క్లాస్కి ఏ పీరియడ్లో సంసిద్ధ కార్యక్రమాలు వాళ్ళు చెప్పిన వరకు ఎలా చేశారు, దానికి ఏం ఉపయోగించారు, పిల్లల్లో ఏ విధంగా అవుట్కమ్స్ వచ్చాయి అనేది రాసుకోండి. సరఫరా చేసిన వివిధ రకాల బోధనా కృత్యాలు మనకి ఆల్రెడీ జాదు పెట్టారా, FLN TLM కిట్, అలాగే గోడల మీద గోడ పత్రికలు కూడా అంటించి ఉన్నారు కనుక వీటిని మీరు పూర్తిగా ఉపయోగించుకోవాలి. లేదు మీ సొంతంగా మీరు కొన్ని తయారు చేసుకుంటాం, బయట పర్చేజ్ చేసుకున్నా కూడా మీరు చూపించవచ్చు. ఇంకా మనకి టీవీలు, స్మార్ట్ టీవీలు, IFVలో ఉన్న వాళ్ళు చక్క వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. ముందు నేర్పిన అంశాలను మరుసటి రోజు ప్రతిరోజు పునఃస్మరణ చేయించాలి. అయితే 1వ రోజు చూడండి, ఈ చిట్టి చిలకమ్మ గేయం అనేది పాడిస్తారు. దీన్ని నేను మీకు మంచి వీడియో అందిస్తాను, దాన్ని మీరు వినిపించవచ్చు. మనకి ఈ పాట చాలా ఫేమస్, చిన్నప్పుడు మనం కూడా నేర్చుకున్నాం. ఆ తర్వాత వీటితోనే మనం ఆ పిల్లల్ని ఆకర్షింపడి చేసుకుంటాం. అందుకే టీవీలు, IFV ఛానల్స్ ఉన్నాయనుకోండి, పిల్లలు వెంటనే ఆ సౌండ్కి, ఆ హావభావాలకి అట్రాక్ట్ అవుతారు. మీరు కూడా చక్కగా హావభావాలు చూపిస్తూ విద్యార్థుల చేత ఇవన్నీ చేయించండి. తర్వాత ఈ పండ్లలో మీకు తెలిసిన పండ్ల పేర్లు, ఇక్కడ పిల్లలకి మొదటి రోజు కొంచెం బిడియం అనేది ఉంటుంది, కొంతమందికి భయం ఉంటుంది కనుక మీరు ఎక్కువ సార్లు వాళ్ళని పిలుస్తూ అడుగుతూ ఉండాలి. వాళ్ళ పేర్లు పెట్టుకుని వాళ్ళు పేరు పెట్టి పిలుస్తూ అడగడం వల్ల వాళ్ళు మీతో కలిసిపోవడానికి అలవాటు పడుతూ ఉంటారు. ఒకరిద్దరు కానీ ఆ క్లాస్లో నోరిప్పారు అనుకోండి, మిగతా పిల్లలు కూడా వాళ్ళని చూసి రోజుకొకరు నోరిప్పడానికి సిద్ధపడతారు. అలాగే చెప్పి వాళ్ళకి ఏ పొలాలు తెలుసో ఆ పొలాలను మీరు ఏం చేయాలి, ఇక్కడ 0 చుట్టి ఇస్తారు. ఆ రకంగా ఈ యొక్క ప్రణాళిక ఉంది. కృత్యం 2లో కింది చిత్రంలో వేలి ముద్రల రంగులు నింపండి. అంటే వేలి ముద్రలతో స్టాంప్ ప్యాడ్ తీసుకుంటారు, లేకపోతే కలర్స్ తీసుకుంటారు. వాళ్ళ యొక్క వేలి ముద్ర, రకరకాల వేలి ముద్రలు తీసుకుని ఈ ద్రాక్ష గుత్తులో వేయించాలి. ఇలాంటి మరికొన్ని షీట్స్ మీరు సిద్ధం చేసుకోవచ్చు. యాపిల్ పండుని, రామచిలుక, అలాగే మ్యాంగో, ఎగ్, అలాంటివన్నీ మీరు అవుట్లైన్స్ తీసుకుని చేయించండి. అంటే కొంచెం సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత 2వ రోజుకి వస్తాం. ఫస్ట్ రోజుకు మనకి ఇక్కడ రావాల్సినవన్నిటిని కూడా చూసుకుంటూ, అప్పుడు 2వ రోజు దాంట్లోకి మనం వెళ్ళే ముందు ఫస్ట్ రోజుని మనం ఏమేం చేసామో విద్యార్థి చిట్టి చిలకమ్మ గేయాన్ని, అలాగే పళ్ళు, వాటి యొక్క పేర్లు, వాటి యొక్క రంగులు చూసేటట్టుగా, ఆ తర్వాత విద్యార్థులు చేతి ముద్రలతో చక్కగా రంగులు, రకరకాల చేతి ముద్రలతో వాళ్ళు వేసిన కాగితాలన్నింటినీ కూడా బోర్డు మీద కానీ తరగతి గదిలో కానీ ఒక చక్కగా బట్టలో పెట్టే విధంగా చార్ట్ని డిస్ప్లే చేయండి. ఓకే, ఇది 1వ తరగతికి. ఇప్పుడు మనం 2వ తరగతి వీడియోని చూద్దాం.
రెండవ తరగతి విద్యార్థులకి కూడా నిర్వహించవలసిన సూచనలు ఉపాధ్యాయులకి ఒకే విధంగా ఉన్నాయి. చూశారు కదా. అయితే మన సూచనలు అనేవి అన్ని క్లాసులకి ఒకే విధంగా ఉంటాయి. ముందు రోజువి మనం టచ్ చేస్తూ మరుసటి రోజు కార్యక్రమాలు చేయాలి. ముందు రోజు కార్యక్రమాలు మనం వివరంగా కార్యాచరణ ప్రణాళికలో రాసుకోవాలి. ఆ రికార్డు ఎవరైనా మన అబ్జర్వర్స్ వచ్చినప్పుడు చూపించాలి. ఇది రెండవ తరగతికి కూడా మనం పక్షుల చిత్రాలను చూపించాలి. ఇక్కడ రెండవ తరగతి అంటే మనం ఒకటో తరగతి ఆల్రెడీ అయిపోయిన పిల్లలు వస్తారు, మనతో బాగా కలిసిపోయిన పిల్లలు ఉంటారు. కొత్తగా జాయిన్ అయిన పిల్లల్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటూ వాళ్ళని కూడా ఇక్కడ మనం కలుపుకుంటూ వెళ్తూ ఈ కార్యక్రమాలు చేస్తాం. ఇక్కడ రకరకాల పక్షులు ఉన్నాయి కదా, వాటి పేర్లన్నింటినీ చెప్పిస్తాం. అలాగే ఆ పక్షులని అరుపులు కూడా వీలైతే అరిపిస్తూ కృత్యాలు చేయించవచ్చు. అయితే ఇక్కడ 5 తరగతులు బోధిస్తుంది ఒకే టీచర్ ఉన్నా, లేదా 2 తరగతులు బోధిస్తున్న వాళ్ళు ఉన్నా, ప్రణాళికల్లో కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మీరు 1-2 తరగతులను కలుపుకుంటూ వెళ్ళచ్చు. అలాగే 3-4-5 తరగతుల వాళ్ళు కూడా వారి యొక్క ఆ ప్రణాళికకు సంబంధించి సమయాన్ని చూసుకుంటూ వాళ్ళ యొక్క క్లాసెస్ని కండక్ట్ చేస్తారు. 3-4 తరగతులు అనేసరికి వాళ్ళ యొక్క ప్రణాళిక వేరేగా ఉంటుంది. అది ఎలాగో ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ 2వ తరగతి విద్యార్థులు మనం చూసినట్లయితే తెలుగుకు సంబంధించి ఈ చిలుక చిత్రాన్ని గీయండి, రంగులు వేయండి అని. చిత్రానికి వాళ్ళు గీయలేరులేండి, రంగులు వేద్దాం మాట్లాడండి అంటారు. ఈ రంగులు వేస్తారు. వాళ్ళకి రంగులు అన్నీ కూడా మనం కల్పించాలి, లేదా మన దగ్గర ఉన్న వనరులు మనం ఉపయోగించుకోవాలి. అలాగే వాళ్ళకి అక్షరమాలలో అచ్చులు, ఇక్కడ అచ్చులు రైలు బండి అనేది ఇచ్చారు, ఆ అచ్చులను సరిగ్గా నింపాలి. చూసుకొని డైరెక్షన్స్ కూడా వచ్చారు కదా, దాని ప్రకారం నింపండి అని ఉపాధ్యాయుడు వాళ్ళకి ఇస్తారు. ఇది నాకు తెలిసి వాళ్ళకి చక్కగా ఒక హ్యాండ్ బుక్ మన స్కూల్కి సరఫరా చేయడం జరుగుతుంది. 1-2 ఆలస్యమైనా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వీటిని మనం టీవీల్లో కానీ మన మొబైల్ ఫోన్లో కానీ చూపిస్తూ కూడా వాళ్ళ చేత మనం ఈ లోపుని చేయించవచ్చును. ఇక్కడ కంపల్సరిగా ఆ రోజు విద్యార్థి చేసిన తర్వాత ఉపాధ్యాయుడి సంతకాన్ని కూడా చేయాలి. ఇది 2వ తరగతి విద్యార్థుల యొక్క మనం ఒక మొదటి రోజు. ఇది మీకు అందరికీ మొదటి రోజు మాత్రమే నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమందికి ఇప్పటికి కూడా సందేహాలు ఉంటాయి. అంటే వెళ్ళిన వెంటనే ఏం చేయాలి, మనం రోజు చేస్తున్నట్లుగానే చేస్తాం, కానీ సిలబస్ని వాటిని కాకుండా పిల్లలతో మాట్లాడుతూ కృత్య ఆధార రీతిలో కానీ మనం వీటిని వర్క్షీట్లు నింపిస్తూ మధ్య మధ్యలో వాళ్ళ చేత కొన్ని కృత్యాలు చేయిస్తుంటే వాళ్ళ పాఠశాల పట్ల చాలా ఇష్టంగా రావడానికి ఇష్టపడతారు. ఓకే, ఇప్పుడు 3వ తరగతి చూద్దాం. 3వ తరగతి విద్యార్థులకి చేయవలసిన తెలుగు కార్యాచరణ ప్రణాళికలో మనం ఉన్నాం. అయితే మొదటి రోజులో భాగంగా ఉపాధ్యాయుల సూచనలు అనేవి రోజు ఇవే ఇస్తున్నారు. వీటిని మీరు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అన్ని క్లాసులకి చెప్పాను కదా, సంక్షిప్త అన్న సూచనలు అనేవి అన్నీ ఒకేలా ఉంటాయి, కానీ క్లాస్ ప్రకారం కొంచెం క్లిష్ట స్థాయి కొంచెం, సరళ స్థాయి కొంచెం ఉంటాయి. మనం దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. ఈ అబ్జర్వర్ వచ్చినప్పుడు మనకి ఏ ఏ అంశాలు సూచనలు ఉన్నాయో వాటిని మీరు పాటిస్తున్నట్లుగా చూపించగలిగితే సరిపోతుంది. అలాగే 1వ రోజు 3వ తరగతి విద్యార్థులు ఇప్పటికే అక్షరమాల, ద్విత్వాక్షరాలు, అప్పుడప్పుడు సంయుక్తాక్షరాల వరకు కూడా కొంతమంది పిల్లలు వచ్చి ఉంటారు కనుక వాళ్ళకి ఏం చేయాలో ఇక్కడ అక్షరమాల సరళ పదాలు అట గేయం ఒకటి ఇస్తున్నారు చూసారా. ఈ గేయాన్ని మీరు ఫస్ట్ నేర్పాలి. వాళ్ళు దిద్దుదాం, అమ్మ మాట విందాం, ఇల్లు చదువుదాం, ఇల్లు కట్టడం చూద్దాం. ఈ రకంగా ఈ గేయాన్ని కూడా మీకు త్వరలో నేను నా ఛానల్లో అందిస్తాను. చూసినట్లయితే ఈ గేయం తర్వాత వీళ్ళకి క్రీడలు ఉన్నాయి. నేలపై వృత్తాకారంలో గీత గీయాలి, దానిలో అక్షరమాలలో అక్షరాలను రాసి లేదా అక్షరాలను ఫ్లాష్ కార్డులు పెట్టి విద్యార్థుల చుట్టూ గుండ్రంగా తిరగమనాలి. ఇప్పటికే మనకి కిట్లో భాగంగా మనకి ఎఫ్ఎల్ఎన్ కిట్లో చిన్న అక్షరాలు ఇచ్చారు, వాటిని మీరు ఉపయోగించుకుని మన యొక్క పాఠశాలలో గ్రౌండ్ లేనప్పటికీ కూడా టైల్స్ మీద కూడా మీరు ఈ విధంగా ఆడించవచ్చు. ఉపాధ్యాయుడు ఆగమన్నప్పుడు వారు ఆగి ఎదురుగా ఉన్న అక్షరాల కార్డులను తీసి చదవమనాలి. వాటితో వచ్చే పదాలను చెప్పించాలి. వీలైనంత వరకు ఈ ఆటని మీరు ఆడించవచ్చు. అలాగే క్రింది పదాలను చదవండి అని చెప్పి వాళ్ళకి సరళ పదాలను మొదటి రోజు చాలా చక్కగా చాలా నేర్పుగా అడగాలి. అయితే ఇక్కడ విద్యార్థులకి వీరికి నాకు తెలిసి మీకు జూలై వరకు కూడా అవకాశం ఉండదు, కేవలం జూన్. చూసారు ఇక్కడ భాషా నైపుణ్య సాధనలో భాగంగా జూన్ నెలలో మాత్రమే వీళ్ళకి ఉంటుంది. అంటే ఒక 14 రోజులు 15 రోజులు ప్రోగ్రాం వీళ్ళకి ఉండవచ్చును.
కనుక ఈ లోపున మనం ఇవన్నిటినీ మనం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే సాధన పత్రం ఒకటి అంటే ఫస్ట్ రోజు అవ్వకపోయినట్లయితే ఏ తేదీన చేశారో చేయించాలి. ఒకవేళ ఒక అబ్బాయి ఒక రోజు రాకపోయినా మరుసటి రోజు వాళ్ళ చేత అవి చేయించండి. ఒక పిల్లవాడు కానీ ఒక విద్యార్థి కానీ విద్యార్థిని కానీ. వీటిని చూసారు ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి చేసుకొస్తున్నాం కదా, 1, 2, 3. ఈ పా అనేది 6వది, ఈ అనేది 1వదిగా తీసుకుంటూ ఇక్కడ వాడిచ్చిన ప్రాప్తికి మనం అక్షరాలను కలిపి సరళ పదాలను చేయమనాలి. అలాగే ఇక్కడ ఈ పదపట్టికలు తయారు చేయించాలి. అలాగే ఈ చిత్రాలను గుర్తించి వాటి పేర్లని రాయించాలి. రాసినప్పుడు వాళ్ళు అక్షర దోషాలు లేకుండా రాసేటట్టుగా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఇవన్నీ కూడా సరళ పదాలే కనుక చాలా చక్కగా వాళ్ళు రాయగలుగుతారు. ఆ రోజు పూర్తయిన తర్వాత ఈ పదాలనే ఒక 10 పదాలను మీరు చాలా ఓర్పుగా చాలా స్పష్టంగా సరళ పదాలతో ఉక్తలేఖనం ఇస్తారు. అది మొదటవ రోజు కార్యక్రమం పూర్తవుతుంది. విద్యార్థులు అన్నీ ఈ పుస్తకాలు దిద్దిన తర్వాత మీరు 1వ రోజు పూర్తి చేసినట్లు అవుతుంది. అయితే ఈ తెలుగు వరకే. మనకి 3rd క్లాస్ కంటే మళ్ళీ ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్, మళ్ళీ ఈవీఎస్ కూడా ఉంటుంది. కనుక మీ ప్రణాళికను ఆ రకంగా మీరు తయారు చేసుకోండి. ఈ అంతా మొత్తాన్ని మీరు ఈ కార్యాచరణ ప్రణాళిక నోట్స్లో రాసుకోవాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం 4th క్లాస్ మనం 1వ రోజుకి వచ్చేసరికి అక్షరమాలలోని అక్షరాలను గుర్తించగలగడం, చదవగలగడం. సరళ పదాన్ని చదవగలరు, రాయగలుగుతారు. అక్షరాల కార్డులు ఉపయోగించి పిల్లల చేత కృత్యాలు చేయించాలి. మనం అనుకున్నాం కదా ఇందాక 3వ తరగతికి 0 చుట్టి, దానిలా కాకుండా మనం రకరకాల కృత్యాలను ఇక్కడ చేయించవచ్చు. బోర్డు మీద వాటిని అక్షరాలని పేర్చించడం ద్వారా, లేదా కిందన ఒక పదం చెప్పి అక్షరాలను దొంతులు వాటిని పేర్చడం ద్వారా కూడా విద్యార్థులు చేయగలుగుతారు. అయితే ఇక్కడ కృత్యాలు చేయించినప్పుడు వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని మీరు అబ్జర్వ్ చేసి కృత్యం అయితే ఎక్కువగా వాళ్ళని నచ్చిందో దాన్ని మీరు కొన్ని రోజుల వరకు కొనసాగించి వాళ్ళ చేత ఈ విషయాలన్నింటినీ రాబట్టవచ్చు. వారికి వారే సహకారం అందించుకునేలాగా కూడా ఇక్కడ మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే మనం 3-4 తరగతులు కలిపి చెప్తున్న ఉపాధ్యాయులకి ఇది కొంచెం వెసులుబాటు ఉంటుంది. విద్యార్థుల్లో ఎవరైతే చాలా చురుగ్గా ఉన్నారో వాళ్ళని మీరు నాయకుడిగా ఉపయోగించుకుని ఆ జట్టు కృత్యాలు కూడా చేసి ఆ రోజు ఆ యొక్క కృత్యం ఏదైతే ఉందో ఆ సంసిద్ధ రికార్డులో అయితే వాళ్ళకి ఇచ్చిన పుస్తకాల్లో నింపుకునే విధంగా ప్రోత్సహించుకోవాలి. ఇక్కడ వెనుకబడ్డ పిల్లవాళ్ళని మీరు గుర్తించి వాళ్ళని మీరు మీ పర్యవేక్షణలో చదివేటట్లుగా చూసుకోండి. ఓకే. భాషా క్రీడ, అక్షరాల బుట్ట. ఇది మనకి ఆల్రెడీ మనం ఎఫ్ఎల్ఎన్లో భాగంగా మనం 75 రోజుల పాటు మనం చేసాం. వాటిలో ఈ రకాల ఆటలన్నీ నేర్చుకున్నాం. వీటిని మీరు ఈ విధంగా అక్షరాల బుట్టలను తీసుకుని వాళ్ళని నచ్చినన్ని పదాలని అమర్చమని చెప్పాలి. పదాలని చేయించవచ్చును. అలాగే 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షర పదాలు అని చెప్పి వర్గీకరించి వాటిని కూడా తయారు చేయించవచ్చు. ఇక్కడ 3 గ్రూపులను చేసి ఒక గ్రూపుకు 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4 అక్షర పదాలు కూడా మీరు తయారు చేయమని కృత్యాలు నిర్వహించవచ్చు. ఈ విధంగా మీరు వాళ్ళ చేత చేయించిన తర్వాత కొంతసేపు ఇది పునశ్చరణ అవుతుంది. ఈ వాక్యాలను కూడా చదివిస్తారు. ఈ వాక్యాలను బోర్డు మీద రాస్తారు, లేకపోతే మన యొక్క స్మార్ట్ టీవీలో చూపించి చదివిస్తారు. తర్వాత అక్షరమాల సరళ పదాలు. అక్షరమాల సరళ పదాలు మీరు ఫస్ట్ రోజు తేదీ వేసి చేయించవచ్చు. ఆల్రెడీ మీరు ఇక్కడ పునశ్చరణ చేశారు కనుక వాళ్ళు ఈజీగా పాల్గొంటారు. ఈ అక్షరమాల చార్ట్ని మీరు ఇప్పటికే తరగతి గదిలో డిస్ప్లే చేస్తారు కనుక వీటిని చూసుకుంటూ ఈ పదాలను అక్షరమాల పటంలో గుర్తించి చదువుతూ ఉంటారు. ఇలా ఎక్కువ మంది ఉన్న చోట ఒక 3-4 చేత ఈ విధంగా రోజు చేయిస్తూ చదివించండి. మరుసటి రోజు ఇంకొక 3 పిలుస్తూ ఆ కార్యక్రమాలని కొనసాగించండి. అలాగే రాయడం, కింది సూచనల ఆధారంగా పదాలను చదవండి, రాయండి. కృత్యం 1, కృత్యం 2 మీకు మళ్ళీ అక్షరాల గళ్ళలో అక్షరాలు ఇచ్చి వాటికి నెంబర్లు ఇచ్చారు. ఆ నెంబర్ ప్రకారం ఇక్కడ కింద నింపుతారు. ఈ రకంగా చదవండి, ఇటువంటి మరికొన్ని పదాలు తయారు చేయండి అని చెప్పి ఇచ్చారు. ఇలా ఇక్కడ ఈ కింద నీ పట్టికని నింపుతారు. అలాగే డమ్ చేర్చి చదవడం, ఆడడం, తరగడం, ఈ రకంగా డమ్ చేర్చి ఇవన్నిటినీ చేస్తున్నట్లుగా చేయించిన తర్వాత ఈ పదాలనే కొంచెం అటు ఇటుగా మీరు ఇక్కడ ఉన్న వాటిని కాకుండా ఈ రకమైన పదాలను, ఈ సౌండ్ వచ్చే వాటిని ఉక్తలేఖనం కింద విద్యార్థి చేత రాయిస్తారు. అయితే వాళ్ళు చూసి రాసేస్తారా అని ఇది ఉంటే మాత్రం
కొంచెం అప్పుడప్పుడు కొన్ని పదాలని మార్చి అదే సౌండ్తో వచ్చే కొన్ని కొత్త పదాలని మీరు తయారు చేసుకోవాలి. ఈ పాటికే మీరు ఆ 10 ఏవైతే ఉక్తలేఖనంగా ఇద్దాం అనుకుంటున్నాం వాటిని మీ కార్యాచరణ ప్రణాళిక రిజిస్టర్లో ముందుగానే రాసుకుని ఉంచండి. పిల్లలు సాధన చేస్తున్నప్పుడు వీటిని మీరు రెడీ చేసుకుని మీరు వారికి మళ్ళీ తిరిగి చెప్పడం ద్వారా మొదటి రోజు కార్యక్రమాలు 4th క్లాస్కి పూర్తవుతాయి. ఇప్పుడు మనం 5వ తరగతి క్లాస్ చూద్దాం. క్లాస్ 5 కూడా సేమ్ అక్షరాలను గుర్తించగలగాలి, చదవగలగాలి, సరళ పదాలను చదవగలరు, రాయగలరు. కనుక వాళ్ళ చేత మనం కృత్యాలు చేయించాలి. ఇప్పుడు మీరు 5వ తరగతి విద్యార్థులే కదా చదువుతారు అని కాకుండా ఒక్కసారి మళ్ళీ ఎందుకైనా మంచిదని చెప్పి విద్యార్థులందరి చేత అక్షరమాల ఒకసారి చదివించండి. తర్వాత వాళ్ళ చేత గుర్తింపు చేయండి. ఆ తర్వాత మీరు ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేయండి. ఒకరోజు అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ విద్యార్థులందరూ కూడా చదివేటట్లుగా, అంటే క్లాస్ రూమ్లో ఒక 10 మంది ఉంటే ఒక 8 మంది అయినా అక్షరాలు సక్రమంగా గుర్తించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత ఆ ఇద్దరిని కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఈ వారం రోజుల్లో వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళి చేయాలి. ఆ తర్వాత చూసారు కదా ఇక్కడ మీకు అక్షరమాలు గుర్తించాలని పూర్తి తరగతి కృత్యం. అలాగే పదం చెప్పండి అని చెప్పి అవసరమైన సామాగ్రి ఏంటంటే ఇవన్నీ మీరు కనీసం ఒక 12 ఫ్లాష్ కార్డులు కానీ చిత్రాలు కానీ లేకపోతే టీవీలో చూపించడం ద్వారా కానీ వీటిని రెడీగా ఉంచుకోండి. వీటిని చిత్రాన్ని చూపించి పదాన్ని చెప్పమనాలి. విద్యార్థి పదాలను గ్రీన్ బోర్డు మీద, అంటే మన నల్లబల్ల మీద వాళ్ళని రాయించాలి. వెళ్ళి వాళ్ళ శుద్ధముక్కిచ్చి వాళ్ళ చేత నువ్వు చెప్పిన పదాన్ని నువ్వు అక్కడ బోర్డు మీద రాయు అని రాయగలుగుతున్నారా లేదా మీరు చూసుకోవాలి. అలాగే జట్టు కృత్యం, కింది పదాలను చదవండి అని చెప్పి 2 అక్షర పదాలు 3 అక్షర పదాలు ఇవన్నీ కూడా చదివిస్తారు. రెండు అక్షర పదాలు, 3 అక్షర పదాలు, 4 అక్షర పదాలు, 0తో కూడిన పదాలు చదివిస్తారు. ఆ తర్వాత వ్యక్తిగత కృత్యం, అంటే తన బుక్లో ఎవరు బుక్ వాళ్ళకి ఇస్తాం కదా సంసిద్ధ బుక్, వాటిలో ఏం చేస్తారంటే ఈ అక్షరాలను కలిపి చదువుతారు, పదాలను కూడా రాస్తారు. సరే కదా, ఈ పదపట్టికలు రాయడానికి చాలా వాళ్ళు ఇష్టపడతారు. అలాగే మొదటి రోజు తారీఖు వేసి 12వ తారీఖు అని చెప్పి 6వ నెల అని చెప్పేసి ఈ పదాలను పట్టికలను పూరించండి అని చెప్పారు. వీటిని చక్కగా ఇక్కడ జాతో ఉన్నవన్నీ ఇటు, యాతో ఉన్నవన్నీ ఇటు పదాలను వాళ్ళు గుర్తించి రాస్తారు. అది వాళ్ళకి వాళ్ళంతట వాళ్ళనే చేసేటట్టుగా ప్రోత్సహించండి. అలాగే ఈ పదపట్టికలు నింపుతారు. తర్వాత ఇక్కడ గళ్ళలో మనం అన్నీ ఏం చేసామంటే విడివిడిగా ఇచ్చాం, వాటితో వాళ్ళు ఈ మొత్తం పూర్తయ్యే విధంగా రకరకాల పదాలని స్వంతంగా తయారు చేసుకోవాలి. ఇది ఇండివిజువల్ కృత్యాలు కనుక ఎవరు కాపీ కొట్టకుండా తన సొంతంగా చేసేటట్టుగా మనం ప్రోత్సహిస్తాం. ఆ తర్వాత ఇలాంటి మరికొన్ని పదాలు మీరు ఆ రోజు ఉక్తలేఖనం చెప్తారు. ఉక్తలేఖనం చేయించి మీ సంతకాన్ని ఇక్కడ రిజిస్టర్లో పెట్టిన తర్వాత ఎవరెవరు విద్యార్థులు పూర్తి చేశారో పూర్తి చేయలేదో మీ రికార్డులో మీరు నమోదు చేసుకోండి. తద్వారా ఆ రోజు మనం 1వ రోజు అంటే 12వ తారీఖు జూన్ నెలకు సంబంధించి మనం ఏమేమి చేయాలో అవన్నీ కూడా తెలిసాయి. ఈ రకంగా 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు మనం ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను.